హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అల్లరి పిల్ల వంచిక. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా సండే వ్లాగు ఎలా ఉందో చూసేయండి. మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇంకెక్కడికి వెళ్తున్నామంటే పారాషూట్ షోరూమ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము. ఎందుకంటే స్లిప్పర్స్ తీసుకుందామని చాలా రోజులు అయిపోయినాయి చెప్పల్స్. సరేలే ఇంకా తీసుకుందాంలే నేను పిల్లలు అనేసి అలా వెళ్ళాము. ఇంకా వచ్చేసరికి మాకు దగ్గరలో పారాషూట్ షోరూమ్ ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. క్వాలిటీ కానీ స్లిప్పర్స్ నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. అసలు తెగిపోలేదు ఫ్రెండ్స్. నా దగ్గర అసలు చెప్పంటే ఆగదు, అలాంటిది అసలు తెగలేదంటే పారాషూట్ షోరూమ్ అంటేనే తెలిసిందే కదా ఫ్రెండ్స్. షోరూమ్ నుంచి తయారైంది కాబట్టి చాలా గట్టిగా ఉంటాయి. మోడల్స్ అయితే ఉన్న మోడల్స్లోనే బాగుంటాయి, లిమిటెడ్గా ఉంటాయి, బాగుంటాయి. కాస్ట్ కూడా హెవీ కాస్ట్ అయితే కాదు, రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. బిలో 400-350 అలా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ కూడా చూస్తున్నారు. ఆయనకు వచ్చేసరికి 11 సైజు దొరకడం చాలా కష్టం. ఆన్లైన్లో పెట్టుకుంటాడు ఆయన. మేమైతే ఇంకా అలా చూస్తున్నాము. డైలీ వేర్ చెప్పల్స్ ఇలాగా. మా కార్తీక్ వచ్చేసరికి 9 అంట సైజు, ఎక్కువ లేవన్నారు మోడల్స్. అది వేసుకుంది కదా, ఆ స్లిప్పర్సే తీసుకున్నాం ఫ్రెండ్స్. అవి అయితే బాగున్నాయి. ఇంకా సరేలే, కలర్ కూడా బాగుంది కాంబినేషన్ అనేసి అయితే అది తీసుకున్నాం మేము. ఇంకోండి బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా. బెల్ట్, చెప్పల్స్, షూస్, అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లేదు మోడల్ అనేది ఉండదు, ఉంటాయి. అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్, రీజనబుల్ కాస్టు. చెప్పులు అయితే అసలు తెగిపోవు ఫ్రెండ్స్. మనమే వేసుకొని చిరాకు వచ్చి బయట పడేస్తామేమో కానీ ఆ చెప్పులు అయితే అస్సలు తెగవు ఫ్రెండ్స్. నేను వాడుతున్నాను 3-4 ఇయర్స్ నుంచి గట్టిగా. కొన్న 2 టైప్స్ 3 టైప్స్ తీసుకున్న పారాషూట్ షోరూంలో. ఇప్పటివరకు అసలు తెగిపోలేదు ఫ్రెండ్స్. మనం ఎలాంటి రఫ్ అండ్ టఫ్ వాడినా సరే అస్సలు ఊడవు ఫ్రెండ్స్. సరే అనేసి నేను, కార్తీ, మా దేవాంశుకి కూడా తీసుకున్నాము. మా దేవాంశుకి కూడా చూస్తే ఆగడు కదా ఫ్రెండ్స్. నాకు కావాలి అన్నాడు. సరే అనేసి మా దేవాంశుకి కూడా తీసుకున్నాము. మా వెంశీ కూడా ఇప్పుడే స్టార్ట్ చేసింది నడక. కాకపోతే అక్కడ పారాషూట్ షోరూంలో అంటే ఒకటి మైనస్ ఏముందంటే బాగా బరువుగా ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని అంత బరువు ఉండవు. స్లిప్పర్ వేసుకుంటే బరువుగా ఉంటే పిల్లలకి ఇంకా కాలు బరువు వచ్చేస్తుంది కదా, అందుకు వెయిట్లెస్సే తీసుకుందాం అన్నట్టుగా మా దేవాంశుకి కూడా వెయిట్లెస్సే చూసాము. ఉన్నాయి 2-3 రకాలు. ఫస్ట్ వేసింది అయితే వెయిట్. నెక్స్ట్ మోడల్ చూసాము, అది కొంచెం వెయిట్లెస్గా ఉందనేసరికి అవి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకోండి మా పాపకైతే అక్కడ అన్ని రకాల మోడల్స్ అయితే ఏం లేవు. అదే కాక బాగా వెయిట్ ఉంది. ఇప్పుడే నడుస్తుంది కాబట్టి వెయిట్ వేస్తే మళ్ళీ కాలు బరువు వచ్చేస్తుందని మేమైతే తీసుకోలేదు. మా వెంచుకకి, నేను, మా కార్తీ, మా దేవాంశుకి తీసుకున్నాం ఫ్రెండ్స్. రీజనబుల్ ప్రైసెస్ తీసుకున్నాము. ఏం తీసుకున్నాము ఏంటి అనేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలిసిద్ది. చాలా రీజనబుల్. మళ్ళీ ఒక 10% డిస్కౌంట్ కూడా ఇస్తారు మనకి చెప్పిన దాంట్లో. ఇది ఎక్కడా కాదు, మనం బీరంగూడ నుంచి మొత్తంగా అటు సైడ్ పటాన్చెరు సైడ్ వెళ్తాం కదా, అక్కడే ఉంటుంది పారాషూట్ షోరూమ్. ఒక్క రూమ్ ఉంటుంది, లోపల ఫ్యాక్టరీ. ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ తయారవుతాయి, ఏదైనా సరే. చాలా బాగుంటుంది. దగ్గరలో అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది, బాగుంటుంది. పక్కనే ఇలా ఉందనేసి అలా తీసాను ఫ్రెండ్స్ మొక్కలది. పక్కనే ఉన్నది అన్ని రకాల మొక్కలు. చిన్న చిన్న మొక్కలకి మామిడికాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. దానికోసమే ఆ వీడియో తీశాను నేను. వేరే రకంగా అయితే ఏం కాదు. చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి మళ్ళీ అన్నిటికీ కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఇంటికాడ అయితే అన్ని చిన్న చెట్లు కాయవు కదా, కానీ ఇక్కడైతే కాసేస్తున్నాయి ఫ్రెండ్స్. భలేగా ముచ్చట అనిపించింది. చెట్లు చూస్తే చిన్నగా ఉన్నాయి, మీకు కనిపించినాయో లేదో నాకు తెలియదు కానీ చిన్నగా ఉన్నాయి. మామిడికాయలు అయితే పెద్ద పెద్ద కాయలు 2-3 ఉన్నాయి ఫ్రెండ్స్. నాకేంటంటే కొంచెం ఫ్రీ దొరికింది. మా వెంచిక ఎవరి దగ్గరికి వెళ్ళందే, మా కార్తీ దగ్గరికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. వచ్చిన 2-3 డేస్ కొంచెం అటు ఇటు బెట్టి చేసింది కానీ ఇప్పుడైతే వెళ్తుంది. మళ్ళీ మమ్మల్ని చూస్తే కనుక ఉండట్లేదు, కానీ ఇప్పుడైతే అలవాటైంది. మేము ఉన్నా కూడా తన దగ్గర ఉంటుంది, తన దగ్గర ఆడుతుంది. ఇంకా బాగా నిద్ర వస్తే, ఫుడ్ వస్తే కనుక ఆగదు ఫ్రెండ్స్. ఇంకా ఏడిపోయి ఇంకా అప్పుడైతే నేను తీసేసుకుంటాను. ఇంకా ఫైనల్లీ అలా షాపింగ్ అలాగా పారాషూట్ షోరూంలో స్లిప్పర్స్ తీసుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము. మా అన్నయ్య కార్తీ వచ్చింది కదా, తీసుకురా అనేసి అంటే మేము కూడా చాలా రోజులు అయిపోయింది. అప్పుడు వీడియో తీసాను ఫ్రెండ్స్, అప్పుడు రావడం ఇంక ఈ మధ్యలో రాలేదు. సరే అనేసి మళ్ళీ మార్నింగ్
ఒక 2-3 డేస్ నుంచి తీసుకురమ్మను ఫోన్ చేసేస్తున్నాడు. మేము కూడా చాలా రోజులైంది రండి రండి అనేసి అన్నారు. ఇంకా అన్నీ అటు వెళ్ళేసి ఇంకా ఇలా వచ్చాం ఫ్రెండ్స్ మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి. ఇంకోండి మా దేవాంశ్, మా హస్బెండ్, మా పిల్లలు అందరం కూడా అలాగొచ్చాము. ఇంకా ఇంకెంతోసేపు లేము ఫ్రెండ్స్, త్వరగానే వెళ్ళిపోయాము. ఎందుకంటే నేను బట్టలు అన్నీ 2 డేస్ ఒకసారి ఉతికి బయట వేసేసి వచ్చాను ఎండకి. ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే మార్నింగ్ అంతా ఫుల్ ఎండ వచ్చేస్తుంది, ఈవినింగ్ 4 అవ్వగానే క్లైమేట్ చాలా చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. వెదర్ అయితే నాకే భయం వేసేసి చాలా త్వరగానే వెళ్ళిపోయాము మేము. ఎప్పుడు అలా వెళ్ళము. మా వదిన ఉండండి ఉండండి అంటుంది. ఇంకోటి చూడండి ఎంటర్ అవ్వగానే ఇంకో మా ఉద్యోగాడు బండి మీద ఆడుకుంటాడు, చక్కగా ఉంటాడు ఫ్రెండ్స్. వాడైతే ఇసుకించడం ఏమీ కూడా తిండి తినడానికి ఏడుపు ఇంకేమీ ఉండదు. ఇంకా ఫైనల్లీ మేము వస్తున్నాం అనేసి మా వదిన వచ్చేసరికి చికెన్ ఫ్రై, బిర్యానీ, మటన్ కర్రీ వండింది ఫ్రెండ్స్ మా వదిన. అంగోండి చికెన్ బిర్యానీ, మటన్ గ్రేవీ. చక్కగా మంచిగా కూర్చొని అందరం కింద కూర్చొనేసి, ఎంత డైనింగ్ టేబుల్ ఉన్నా ఏ విధంగా ఉన్నప్పటికీ పిల్లలతో అయితే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినలేము కదా ఫ్రెండ్స్. అందరం కింద కూర్చొని అందరం చక్కగా తినేసాము. ఇంకోండి మా పాప ఆడుకుంటుంది సోఫాల మీద కూర్చొని. నేనైతే అలా పడుకున్నాను కొద్దిసేపు. అయితే ఇంకో మా కార్తీ తీసింది వీడియో, దాన్ని ఆడిస్తూ కూడా. ఇంకా మా దేవానికి తినిపించాను. తినిపించిన తర్వాత మా వెంచుకకు కూడా తినిపించాలి. అందులోకి ఆడిస్తుంది కార్తీ. సరేలే ఆడిచ్చమ్మా, ఇందులో వీటి తినిపిస్తాను. వాడికి తినిపించిన తర్వాత మా పాపకు కూడా తినిపించాను. ఇంకా ఫైనల్లీ అయితే అలా కొద్దిసేపు ఆడుకున్నారు పిల్లలిద్దరూ కూడా. వీళ్ళిద్దరికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఒకటే కావాలంటే ఇద్దరికే సేమ్ పుస్తకాలు ఇద్దరికి ఇచ్చినా సరే వద్దంట. మళ్ళీ ఒకే బుక్ ఒకేటి లాక్కుంటున్నారు ఇద్దరు. ఎవ్వరు పట్టు వదులుతలేదు ఫ్రెండ్స్. వీడికి కావాలని వీడిది లాగుతుంది, అది కావాలని వీడి లాగుతున్నారు. ఇద్దరు కూడా బుక్స్ తెగ లాక్కుంటున్నారు ఫ్రెండ్స్. ఐటమ్ ఏ బుక్ అనే కాదు, ఏ ఐటమ్ అయినా సరే. ఇప్పుడు మామూలు కార్ ఏమన్నా ఉందనుకో, ఇది పట్టుకుంటే వాడికి అదే కావాలి, అది పట్టుకుంటే దీనికి ఇదే కావాలి. అలాగే వాళ్ళిద్దరు కామెడీ చూసి నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. కొద్దిసేపు అయితే అలా ఉన్నాము. ఇంకా ఫైనల్లీ స్టార్ట్ అయిపోతున్నాము అనేసి అంటే మా అన్నయ్య ఇంకా బుక్ చేశాడు ఐస్ క్రీము. జెప్టోలో ఆన్లైన్లో బుక్ చేస్తే వచ్చింది. వచ్చిన తర్వాత ఇగో పిల్లలు వచ్చేసరికి మా వద్దుగాడికి కూడా కార్ కొన్నాడు మా అన్నయ్య రీసెంట్గా. ఇంకా వాడు అలా మా దేవాంశ్ ఆడుతున్నాడు. ఇంకా వాడు వచ్చేసరికి పడుకున్నాడు వద్దు. ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. తినేసాం కూడా మేమైతే. అలా క్లిప్ తీసాను లేదో నాకైతే గుర్తులేదు. నేనే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పెట్టమన్నాను, పెట్టాడు ఆన్లైన్లో. ఏముంది పెట్టిన ఒక 5 మినిట్స్కి వచ్చేసింది. తినేసాం కూడా ఆల్రెడీ. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే బట్టలు ఉన్నాయి, ఎక్కువసేపే ఉండేవాళ్ళం ఎప్పుడు కూడా. మా వదినైనా ఉండండి హాలిడేసే కదా, 2 డేస్ ఉండండి, 3 డేస్ ఉండండి అని అంటుంది. మేము ఎక్కడ ఉండమమ్మా, మళ్ళీ వస్తాంలే కాకపోతే అనేసి వచ్చేసాము. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చేసాక స్లిప్పర్స్ చూపించలేదు కదా, మోడల్స్ చూపిస్తాను రండి ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాం అన్నది. 3 తీసుకున్నాం మా దేవాంష్కి, నాకు, ఇగో మా కార్తీక్ది. బాగున్నాయి ఫ్రెండ్స్, ఎంత కాదు 280 చెప్పారు. ఇంకా వచ్చింది 280 చెప్తే 250కి అలా ఇచ్చారు. చూడండి ఇంటికి వచ్చాక నా బాధలు. మళ్ళీ పప్పు నానబెట్టి వెళ్ళాను పొద్దున్న. సరే అనేసి పప్పు, మళ్ళీ వచ్చేటప్పుడు చికెన్ తీసుకున్నాం. మా హస్బెండ్ తిందాము నైట్కి ఏదో ఒకటి ఉండాలి కదా కర్రీ అనేసి అని. మళ్ళీ వచ్చేటప్పుడు చికెన్ తీసుకున్నాము. కార్తీ అన్న మటన్ తిందంట. మా పాపకు కూడా చికెన్ రైస్ ఉడకబెట్టేస్తున్నాను, తినేస్తుంది అది. డ్రెస్ పర్ దేవాంష్కి స్లిప్పర్స్ తీసుకున్నాము. వీడిది ఎంత పడిందో కాస్ట్ నాకైతే తెలియదు, నేను అంత చూడలేదు. మాదైతే 280. నుండి కార్తీ బాగున్నాయి, మోడల్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. 2 కలర్స్ ఉన్నాయి, మేమైతే ఈ కలర్ తీసుకున్నాము. 2 కలర్స్ కాంబినేషన్ బాగుంది అనేసి 280 అయితే. ఒక మేడం తెలుసు, మా ఇంటి పక్కన మేడం. ఆ మేడంతో మాకు 250కి ఇచ్చారు. ఒక 25 రూపీస్ ఎంతో డిస్కౌంట్ ఇచ్చాడు. ఫైనల్లీ అయితే 250 రూపీస్ నాయి. నేనైతే ఈ టైప్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ టైప్ తీసుకున్నాను, బాగున్నాయి, నచ్చినాయి. లాస్ట్ టైం తీసుకున్నాయి ఇప్పటివరకు తెగలేదు ఫ్రెండ్స్. ఇంకప్పుడు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.